ఇప్పుడు సిఎస్సి ఇద్దరు ముగ్గురు త్రిపుల్ అన్నారు అనుకుంటా అంతే. ఎందుకురా అందరూ సిఎస్సి వైపే వెళ్తున్నారు నాకు అస్సలు పెద్ద డౌట్. సో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఒక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. అసలు స్టార్టింగ్ టాపిక్ ఏంటి అంటే, వెబ్సైట్ స్టార్ట్ అయింది, హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ అవన్నీ పెట్టించుకున్నారు. నిన్నటితో వెబ్ ఆప్షన్స్ లాక్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా 2 డేస్లో, అంటే నెక్స్ట్ డే అంటే రేపే వస్తుందేమో రిజల్ట్, సీట్ అలాట్మెంట్ మీకు వచ్చేస్తుంది. సిఎస్సి రాకపోతే పరిస్థితి ఏంటి? సిఎస్ఏ ఎందుకు? మీరందరూ ఫస్ట్ కామెంట్ చేయండి, సిఎస్సిఏ ఎందుకు చూస్ చేస్తున్నారు అని. ఇంకా అసలు సిఎస్సి ఫ్యూచర్ ఉందా లేదా, ఈ 3 టాపిక్ మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఇక స్ట్రైట్ ఫార్వర్డ్, ఓన్లీ నో ఎడిటింగ్, జస్ట్ ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడి నీకు వీడియోలో పెడతాం. సో యాక్చువల్లీ మా పక్కన హర్ష ఉండాలి, కానీ వాడికి టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు. సో మన వీడియోలోకి వెళ్తే, సిఎస్సి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కానీ మన టీసీసీ కంప్యూటర్ సక్సెస్ఫుల్ ఇంజనీరింగ్ అని పెట్టియాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు కంప్యూటర్ సైన్స్ తీసేస్తే సక్సెస్ఫుల్ అయిపోతాడని అనుకుంటున్నాడు. ఇక్కడ అవ్వట్లే. నేనే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేనే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, నేను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరే. సిఎస్సి అసలు ఏంటి? పెద్ద పెద్ద యూట్యూబర్స్ చెప్తున్నారా, పెద్ద పెద్ద వాళ్ళు పక్కింటి వాళ్ళు చెప్తున్నారా, ఇది చెప్తున్నారా, మీరు సిఎస్సి తీసేస్తున్నారా అని నాకు అర్థం కావట్లేదు. సిఎస్సి ఇప్పుడు చూడండి, సిఎస్సి ఇప్పుడు మీరు కానీ భయ టాప్ 18 కాలేజెస్ చెప్పావు. టాప్ 18 కాలేజెస్లో ఈ 18 కాలేజెస్లో మీ ర్యాంక్ 11K ర్యాంక్ ఉంది. చాలా మంది అవును బాబాయ్ 4000 ర్యాంక్ వచ్చినా కూడా భయపడతాను. ముందు భయపడకండి. ఫస్ట్ టాపిక్ అటు ఇటు అవుతుంది, కానీ అప్పుడు భయపడకండి. మీకు నచ్చిన కాలేజీ మీరు వస్తుంది, కానీ బ్రాంచ్ విషయంలో మాత్రం మీరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాల్సింది. ఎందుకంటే బ్రాంచ్ అనేది నువ్వు ఏం చేసినా పర్లేదు. అంతెందుకు మెకానికల్ ఇందాకే చెప్పాను, మెకానికల్ చేసి నువ్వు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఏదో వెబ్ డెవలప్మెంట్, విజువల్ ఎఫెక్ట్స్, బోల్డ్ కోర్స్ కోర్స్ అవుతున్న కొద్ది, అంటే ఇంజనీరింగ్ 4 ఇయర్స్ అవుతున్న మధ్యలో నువ్వు ఏ కోర్స్ నేర్చుకున్నా డైరెక్ట్ సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు నీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది గ్యారంటీ. సిఎస్సి చేస్తున్న సాఫ్ట్వేర్ వస్తుంది. అసలు కాలేజ్కి వెళ్తావు, సిఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్ ఒక్కటి చెప్పరు అంటే చెప్తారు. ఇప్పుడు నీకు ఈ సిఎస్సి సబ్జెక్ట్ చెప్పారనుకో, రేపు పొద్దున్న జాబ్లో నీకు అసలు ఉపయోగపడదు. అయితే పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్ అవన్నీ ఉపయోగపడతాయేమో, కానీ రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళేసరికి ఏమో నువ్వేమవుతావు, ఒక సిఏ అవ్వచ్చు, లేదా లేదా జాబ్ లేకుండా ఉండిపోవచ్చు, లేదా ఒక గొప్ప స్టార్ట్అప్ అయినా స్టార్ట్ చేయండి. చెప్పలేదు, నాకు రావట్లేదు. అసలు ఫుల్ కంగారు వచ్చేస్తుంది. అంటే మిమ్మల్ని చూసే కొద్దీ నాకు నేనే గుర్తొస్తున్నాను. నేను ఇలాగే నా ఎంసెట్ ర్యాంక్ ఒక గగనం, ఆ గగనంలో నాకు ఇంకా సిఎస్సీఏ కావాలని మీలాగే అన్ని టాప్ 18 కాలేజెస్ నేను వెరిఫై చేసి నాకు ఈ వైజాగ్ ఇవే కావాలి, ఇంకా ఇది బయటికి వెళ్తానని ఇంట్లో పంపించలేదు. నేను ఈ కాలేజెస్ కావాలని పెట్టుకున్నా, ఏమైంది అక్కడ నాకు ఏ కాలేజీ రాలేదు. సిఎస్సీ ఎక్కడో మూడు కాలేజ్లోకి వెళ్ళి పడ్డాను. ఇప్పుడు నేను అక్కడ తీరా చూస్తాను, నేను నేర్చుకోవట్లేదు, అదంతా సెకండరీ. కానీ ఇంత కాలేజ్ వచ్చినా మీరు కంగారు పడిపోతున్నారు. నాకు ఆదాయం ఉంది. నేను సిఎస్సి పట్టుకోవడం వల్ల నేను ఇక్కడ ఏదో నాకు నచ్చలేని కాలేజ్లో నేను ఫిక్స్ అయ్యి సెటప్ అయిపోయి అలా బ్లాక్ చేసుకొని సంఖ్యలు వేసుకొని ఉండిపోయాను. మీరు మాత్రం ఆ తప్పు మాత్రం చేయకండి. మీకు నచ్చలేని ఇప్పుడు ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోతుంది, సెకండ్ కౌన్సిలింగ్ ఇంకా రాబోతుంది. ఒకవేళ మీకు సిఎస్సిలో టాప్ కాలేజ్ రాకపోతే మెకానికల్ అయినా పెట్టండి, త్రిపుల్ అయినా పెట్టండి, సివిల్ పోనీ వద్దులేండి, సివిల్ అవుట్ ఆఫ్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి మెకానికల్ అయినా పెట్టండి, త్రిపుల్ అయినా పెట్టండి, ఈసీ అయినా పెట్టండి. ఇంకా సిఎస్సిలో బోల్డ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అవి పెట్టేస్తారు. సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టేస్తారు మీరు, ఎందుకంటే సిఎస్సియే కదా. ఈసీ ఉన్నాయి, బోల్డ్ కోర్స్ ఉన్నాయి, విజ్ఞానం ఇవన్నీ చాలా మటుకు చాలా సబ్ బ్రాంచెస్ తెచ్చారు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వస్తే ప్లేస్మెంట్ గురించి చూద్దాం. రియాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మీరు ఒక కాలేజ్ తీసుకోండి, ఏదో ఎక్స్ ఆర్ ఏ సంథింగ్ కాలేజ్ 2 బ్రాంచెస్ రన్ చేసింది ఎంసెట్లో. ఇది స్టోరీ లాంటిది అనుకోండి. ఎంసెట్లో 2 కాలేజ్, ఇంటేక్ వచ్చేసి 1000 స్టూడెంట్స్, ఏ నుంచి 1000, బి నుంచి 1000, ఈ 2 కలిపి ఒకేసారి ప్లేస్మెంట్స్ వెళ్తారు. మీరు 2025 కదా, 2025 బ్యాచ్ అనుకోండి. 2025 వెళ్తే ఎప్పుడు మళ్ళీ అవుతుంది మీ ఇంజనీరింగ్? 2029లో అవుతుంది. 2029 పొలోమని ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోయారు అనుకోండి. ఈ 2000 మందిలో 500 మంది తీసేద్దాం, ఎందుకంటే టాప్ కాలేజ్ కదా. టాప్ కాలేజ్లో సగం 1500 మంది బాగా చదివేస్తారు. ఇప్పుడు 15 మంది 1000 వేసుకుందాం, 1000 వేసుకుందాం. 1000 హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అక్కడే ఇంకా ప్లేస్మెంట్ వద్దు, మాకు హేట్ వద్దు, బిజినెస్ చూసుకుంటాం, వాళ్ళు సో కెరియర్, వాళ్ళకి నచ్చిన ప్యాషన్ వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఒక 1000 మెంబర్స్ క్యాంపస్ ఇంటర్వ్యూలోకి వెళ్తే ఇంకొక కంపెనీ వచ్చి 1000 మెంబర్స్ రిక్రూట్ చేసుకోరు. నీ పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా, నీ స్కిల్స్ ఎంత బాగున్నా, వాడికి ఇంటేక్ 100 మెంబర్స్ అయితే 100 మెంబర్స్, 150 మెంబర్స్ అయితే 150 మెంబర్స్
అవే తీసుకుంటాడు తప్ప 1000 మెంబర్స్ ఉన్నారు. 1000 మెంబర్స్ ఇప్పుడు 150 మెంబర్స్ ఉన్నారు. 150 మెంబర్స్‌లో 300 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారనుకో, 300 మెంబర్స్ తీసుకోవద్దు. ఏమైనా ఎక్సలెంట్ సేమ్ పర్ఫార్మెన్స్ అన్న 300 మెంబర్స్ అవ్వడు తీసుకోడు. ఆడి ఇంటేక్ 150 అయితే ఇంటేక్ 150 ఆ 150 జాబ్స్ కోసం మీరు కొట్టుకొని సావాలి. ఇలాంటోడు పోనీ ఇలాగ ఎవడో కష్టపడి చదివి ఫోర్త్ ఇయర్‌లో ఏదో ప్లేస్‌మెంట్ వస్తదని ఆశించి ఆ కాలేజ్‌లో అప్పులు చేసి మరి మేనేజ్మెంట్ సీట్ కొన్నాడే అనుకోండి. ఎవడైనా నాలాంటి పిచ్చోడు. పిచ్చోడు ఆ మేనేజ్మెంట్‌లో కొన్నాడనుకోండి. జాబ్ రాకపోతే ఇంట్లో సిట్యుయేషన్ బాగోదు. ఇంట్లో అప్పులు చేసేస్తారు. ఆ! బోలెడన్ని కష్టాలు పడతారు. ఇవన్నీ కష్టాలన్నీ మీ మీద రుద్దుతారు మళ్ళీ. ఆ అప్పులన్నీ మన పేరెంట్స్ మనల్ని అలాగే ఏం అనలేరు. ఇంజినీరింగ్ అయిపోయిన ఓన్లీ తిడతారు అంతే తప్ప ఆ తిట్లలో కూడా ఆళ్ళు బాధే తప్ప. ఆ తిట్లు మన ఇంట్లో ఇలా రోజు ఏంటిరా లైఫ్ అని ఇలా బాధపడాల్సొస్తది తప్ప, మీరు చాలా మంది బ్లండర్ మిస్టేక్ ఇక్కడే చేస్తారు. సీఎస్‌సీలోకి వెళ్ళిపోండిరా! అందరూ వెళ్ళిపోండి. కావాలంటే మీకు చెప్తాను. అందరూ దూరిపోండి సీఎస్‌సీలో. సీఎస్‌సీలో వెళ్ళిపోండి ఇంకేం ఉండదు. ఏమనంటే ఫ్యూచర్ ఈజ్ ఏఐ అని ఒక మాటతో చెప్పేస్తారు అక్కడికెళ్ళిన తర్వాత. ఫ్యూచర్ ఈజ్ ఏఐ అనేసరికి ఎక్కువ ఇంకొక ఎలాగుంటే యూట్యూబ్‌లోకెళ్ళి వాట్ ఈస్ ఫ్యూచర్ ఈజ్ ఏఐ అనగానే బోలెడన్ని యూట్యూబ్‌లో వస్తాయి. పైథాన్ ఈజ్ ఏఐ డెవలప్ ఏఐఎంఎల్‌కి బ్రాంచ్‌లు. ఇప్పుడు మొన్న మొదలయ్యాయి ఏఐఎంఎల్ బ్రాంచ్‌లు. మా ఇయర్ బిఫోర్ ఇయర్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నిజంగా ఏఐఎంఎల్‌కి జాబ్‌లు వస్తాయా రాదా అని గ్యారంటీ వేయట్లేదు. అది అంటే చిన్న బేసిక్ కాలేజెస్. టాప్ 18 ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఎలాగో కింద మీద పడతది. అది యూనివర్సిటీలు అనుకోండి. యూనివర్సిటీ ఎలాగోలా కింద మీద సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంటది. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అవన్నీ నేర్పిస్తారు కాబట్టి ఇందులో దాంట్లో దూరిపోతారు. కానీ మనం అంత ఎట్టుకోలేం. ఆ! కానీ మీరు సీఎస్‌సి తీసే కొద్దీ ఒకసారి ఆలోచించండి. ఇది కరెక్టా కాదా? ఎవడో ఏదో నాలాంటి యూట్యూబరే లేదా పెద్ద పెద్ద యూట్యూబర్‌లో చెప్పారు. సీఎస్‌సి ఇది బాగుంది. సీఎస్‌సి ఇది చేయండి. సీఎస్‌సి అది చేయండి. ముందు ఏదో ఒకటి చెయ్యండిరా అయ్యా. సీఎస్‌సికెళ్ళిపోయి సీఎస్‌సికెళ్ళిపోయానంటే ఓ చదివేస్తారు. ఎక్కువ తెలిపట్టు అయ్యిందనుకోండి ఇంకేటి అవ్వదు. ప్లేస్‌మెంట్‌లకెళ్ళేసరికి ఒక రెండో, మూడో, ఒకటో బ్యాక్‌లాగ్. ఎవడైనా ఒక బ్యాక్‌లాగ్ పెడతాడు. బ్యాక్‌లాగ్ లేకుండా ఉంటే ఆడు టాపరు, ఆడు మగాడురా బుజ్జి ఇంక అనాల్సిందే. ఒక బ్యాక్‌లాగ్ అయినా పడాల్సిందే. ఆ బ్యాక్‌లాగ్ నువ్వు క్లియర్ చేయకపోతే నీకు ప్లేస్‌మెంట్స్ ఎలిజిబిలిటీ ఉండదు. మళ్ళీ ఈ ఇంజినీరింగ్ లైఫ్ ఎలా ఉంటది తెలుసా? మీకు చెప్తాను ముందు. ఈ సీఎస్‌సి అనేది చాలా కాంపిటీటివ్. అంటే చేపల మార్కెట్ లాగా ఒక ఇప్పుడు మనకు మార్కెట్‌లో ఇప్పుడు ఐఫోన్‌కో వాల్యూ ఉందనుకోండి. ఐఫోన్‌కి ఇంతకుముందు వాల్యూ ఎక్కువ. తర్వాత సామ్‌సంగ్ S24 అల్ట్రా వచ్చింది. దాని వాల్యూ ఐఫోన్ వాల్యూ సామ్‌సంగ్ గ్రాబ్ చేసుకుందాం ఆటోమేటికల్లీ. అలాగే ఏఐ సీఎస్‌సి కూడా ఇలాగే వచ్చింది. కానీ వైపు మనం సామ్‌సంగ్‌కి వెళ్ళిపోవాలి అలా అని కాదు. సీఎస్‌సికి ఫ్యూచర్ ఉంది. కానీ ఎన్ని మంది వెళ్ళిపోతే అన్ని మంది ఆడు పికప్ చేయలేడు. ఏ బ్రాంచ్ అయినా చెయ్యి. తర్వాత ఆళ్ళకి కావాల్సింది సీఎస్‌సి ఇంజినీర్ ఆళ్ళు తీసుకోరు. నీకు ఏ స్కిల్ వచ్చు సాఫ్ట్‌వేర్ స్కిల్‌కి సంబంధించిన ఏ స్కిల్ బోలెడు స్కిల్స్ ఉన్నాయిరా బాబు. కానీ మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అవ్వాలి. ఎందుకంటే నేను చేసిన తప్పు మీరెవరు చేయకూడదు. ఆ! మాలాంటి ఇంజినీర్స్ చాలామంది ఒక ఫోర్త్ ఇయర్ అన్నయ్య అవ్వచ్చు, సెకండ్ ఇయర్ గాని, ప్రస్తుతానికి ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ అనుకున్నా. థర్డ్ ఇయర్ అన్నయ్య, ఫోర్త్ ఇయర్ అని అందరూ చెప్పేతోటే అనవసరంగా సీఎస్‌సి తీశానురా నా ర్యాంక్‌కి వేరే పెద్ద పెద్ద కాలేజీలు కూడా వచ్చేవిరా. కానీ ఓన్లీ సీఎస్‌సి కానీ ఇక్కడ సీఎస్‌సి చూస్తే ఏటి లేదురా ప్లేస్‌మెంట్ రావట్లేదని అన్నోళ్ళు కూడా ఉన్నారు. నా మాట ఇని ఒక్కసారి అరే మీకు ఇప్పటిదాకా కౌన్సెలింగ్‌లు అయిపోయాయి. అందుకని నేను ఇప్పుడు పెడుతున్నా. కౌన్సెలింగ్ అయిపోయింది కదా! సెకండ్ అటెంప్ట్ కైనా మీకు మంచి కాలేజ్ రాకపోతే ఏదో ట్రై చేయండి. ఈసీ పెట్టండి, ట్రిపుల్ ఈ పెట్టండి, మెకానికల్ కూడా పెట్టండి. ఆ బ్రాంచ్‌లని ఏమి నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ బ్రాంచ్‌కి కూడా మంచి కెరియర్‌లున్నాయి. మంచి కెరియర్ ఆప్షన్స్ బోలెడన్ని కెరియర్ అంటే మీకు అందరికి కావాల్సింది అమెరికాకెళ్ళాలంటే ఆ బ్రాంచ్‌ని పట్టుకొని కూడా అమెరికాలకెళ్ళొచ్చు. మెకానికల్ చేసి కూడా అమెరికాలకి, లండన్‌కి, రష్యాకి, జపాన్ అవన్నీ దేశాలన్నీ తిరగొచ్చు. సో, కమింగ్ టు ద నెక్స్ట్ ఆప్షన్ అసలు ప్లేస్‌మెంట్‌లో అయితే ఏటి లేవు. సీఎస్‌సి ఫ్యూచర్ ఎగిరిపోయిందసలు. సీఎస్‌సికి ఫ్యూచర్ ఎగిరిపోయింది. మీరు ఏం చేస్తున్నారు అంటే అసలు భయ్యా సీఎస్‌సి ఇంకా తోపు ఇదే అంటే ఇంకేం చేయలేం. సీఎస్‌సి ప్లేస్‌మెంట్‌లు అయితే అస్సలు లేవు. ఇంకా ఈ ఈ కమింగ్ టు కాలేజ్ లైఫ్. ఇంజినీరింగ్‌లో నా స్టోరీ చెప్తాను. ఇంజినీరింగ్‌లో ఎళ్లి ఎంట్రీ అవ్వగానే నేను ఏదో 'హ్యాపీ డేస్' సినిమా అలాగే మ్యాథ్స్ పేర్లు ఇవన్నీ ఉంచుకున్నాను. అంటే ఫుల్ ఫ్రెండ్స్ అవుతారు. కాలేజ్ గోడలు దూకాలి, సినిమాలకెళ్ళాలి. తర్వాత నా అసలు డ్రీమ్ ఏంటో తెలుసా? నేను సీఈఓ అయిపోవాలనుకున్నా. నేను ఒక మంచి బిగ్గెస్ట్ మల్టీనేషనల్ ఎంఎన్‌సి కంపెనీకి సీఈఓ అయిపోదాం అనుకున్నా. కానీ ఇప్పుడు నేను చదివే కాలేజ్ దాన్ని బట్టి నాకు ఆ నమ్మకం వచ్చింది. నాకు అవ్వలేదు. కానీ నా డ్రీమ్ మాత్రం నేను వదులుకోలేదు. నేను అవ్వలే ఏదో ఒక రోజు సీఈఓ అవ్వాలి. అంటే అది సొంత నా కంపెనీకైనా ఏదైనా. నా డ్రీమ్ నేను మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఏదో డ్రీమ్ ఉంటుంది. అది మీరు అచీవ్ చేయాలి గ్యారంటీ. దానికోసం మీరు కొద్దిగా ఓపిక పట్టాలి. ఇప్పటి నుంచి మీరు అరే రీల్స్ చూస్తాంరా, అరే 4 ఇయర్స్ ఎంజాయ్ చేస్తే కళ్ళు మూసుకొని తెరిచేలాగా
అయిపోతుందంటే అవును కళ్ళు మూసుకొని తెలిసేలాగా అయిపోతుంది. కళ్ళు మూసి తెరిసేలాగా 6 నెలల్లో మీకు సెమ్ అని పడుతుంది. సెమ్ తర్వాత ప్రాక్టికల్స్, ఎక్స్టర్నల్స్, ఇంటర్నల్స్, బొంగు అవన్నీ వచ్చి తీరా చూసేసరికి 2 బ్యాక్‌లాగ్ వెనకాల తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్‌కే 4 బ్యాక్‌లాగ్ అనుకున్నాయనుకో ఇంట్లోళ్ళు తన్నేస్తారు. ఇంట్లోళ్ళు చెప్పకుండా తెచ్చారంటే అది ఇంకో బాధ క్లియర్ చేయకపోతే. ఇవన్నీ చూసేసరికి ఇంజినీరింగ్ లైఫ్ చాలా డిఫికల్ట్‌గా ఉంటది. ఇంజినీరింగ్ లైఫ్ వచ్చాక పరిగెట్టాల్సిందే. కానీ మేము మనకి ఎలా ఉంటదంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నాం కాబట్టి మనం ఇంజినీరింగ్ అంటేనే ఏదో ఈజీ అనుకుంటారు తప్ప ఇంజినీరింగ్ ఇది సబ్జెక్టులు 45 సబ్జెక్టులు ఇందులో 12 ల్యాబ్‌లు ఇవన్నీ తీసేసరికి మైండ్ మెంటల్ వచ్చేస్తది. ఈ ఇంజినీరింగ్ చేయడం అనేదే కష్టం. కానీ ఎంతోమంది కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంజినీరింగ్ అంటే వాల్యూ ఉంటది కాబట్టి చాలామంది కష్టపడుతున్నారు. ఐ అగ్రీ విత్ యూ. నేను అగ్రీ అవుతున్నాను. మీకా కష్టం ఉంటదనే ఇంజినీరింగ్‌కి ఆ వాల్యూ కష్టం ఉంటదనే ఇది మీరు చేస్తున్నారు. లేకపోతే అస్సలు చెయ్యరు. కానీ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంజినీరింగ్‌లో ఇది మీరు కళ్ళు మూసుకొని ఇంజినీరింగ్ తీసేసారే అనుకోండి. ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు. రేపు పొద్దున్న నువ్వే ఒక ఎక్స్‌పర్ట్స్‌ని ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. చెల్లో, తమ్ముడో నువ్వేదో మంచి కాలేజ్ గాయత్రి కావాలనుకున్నావు. లేదా విజ్ఞాన్ కావాలనుకున్నావు. ఎళ్ళిపోయావు. ఏదో సీఎస్‌సీ అయినా, ఈసీ అయినా అన్నీ చెప్పాడు. సరే ఈసీ కూడా పెట్టి ట్రై చేద్దాం. ఈసీ వచ్చింది హ్యాపీగా విజ్ఞాన్‌లో అనుకో. ఇంకా ఎంజాయ్ చేయొచ్చురా లైఫ్‌లో అనుకుంటే అవ్వదు. ఇలా ఇంజినీరింగ్ అన్నాక ఎంజాయ్ చేయట్లేదు. ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలి. నేను అంతే నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్న టైంలో ఎంజాయ్ చేయను. కానీ ఇప్పుడు మొత్తం ఎంజాయే చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఏమీ చదవట్లేదు బుక్కులు తీసి రాత్రి పగలు చదివేయట్లేదు. మిమ్మల్ని రాత్రి పగలు చదివమనట్లేదు. జస్ట్ కొద్దిగా ఫోకస్ చేయండి. పేపర్‌లు ఎక్కువ ఉంచుకోండి. సీజీపీఏ మెయింటైన్ చేయండి. లాస్ట్ ఇయర్ కల్లా కొద్దిగా కష్టపడండి. కష్టపడితేనే ప్లేస్‌మెంట్‌లొస్తాయి. ఇప్పుడు ప్లేస్‌మెంట్ రాలేదు. తర్వాత ఏంటి భయ్ అంటే వెళ్దాం. ఇవంతా ముందుకెళ్ళేసరికి ప్లేస్‌మెంట్ క్రాక్ చేయదు. లేదా ఆ స్కిల్‌తోనే బయటకొచ్చారనుకోండి. బయటున్న సిట్యుయేషన్‌కి కొద్దిగా మళ్ళీ ఎంటెక్ చేయాలనుకుంటే ఎంటెక్. ఐదర్ ఎంబీఏ, ఐదర్ సంథింగ్ ఎవడు పీహెచ్‌డీ వరకు కలలు కండు కదా! మెంటల్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తప్ప పీహెచ్‌డీ వరకు ఇంట్రెస్ట్ కలలు కండరు. మీరు ఎంటెక్ చేస్తే ఎంటెక్ చేయండి. ఎంబీఏ చేసి ఇంకా మీ కెరియర్ పోస్ట్‌కి అండర్ గ్రాడ్యుయేట్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అచీవ్ చేశారంటే ఇంకా మీ రెజ్యూమ్ అండ్ స్కిల్స్ చాలా హార్డ్‌గా ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా గ్యారంటీ ఒక మీ రేంజ్‌కి తగిన ఇంకా మీరు ఎఫర్ట్స్ దానికి పెట్టారంటే ఇంకా అయిపోదు. అప్పుడు అయిపోదు. ఇంజినీరింగ్‌లోనే కష్టపడాలి. ఆ స్కిల్ నేర్చుకోవడానికి కష్టపడాలి. ఒకవేళ జాబ్ వచ్చింది అదృష్టం కొద్దీ అంటే హమ్మయ్య! జాబ్ వచ్చింది వెళ్ళిపోనియచ్చు. మంచి అమ్మాయి వస్తది పెళ్లి చేసుకోవడానికి అంటే అవ్వదు. ఆ జాబ్‌ని నిలబెట్టుకోవడానికి నువ్వు కష్టపడాల్సిందే. ఆ జాబ్‌ని ఇంకా ఒక జాబ్ సాలరీని ఇంకా ఇంక్రీజ్ చేసుకొని ఇంక్రిమెంట్లు రావడానికి కూడా నువ్వు కష్టపడాల్సిందే. ఆ జాబ్ నీకు పర్మనెంట్‌గా అవ్వాలన్నా నువ్వు కష్టపడాల్సిందే. కనీసం నువ్వు కష్టపడాల్సిందే ఏం చేయలేవు. కానీ మనోడు కష్టపడం. ఎందుకంటే మనకి ఒకటే అంతా ఒక డైలమాలో ఉంటాం. అంటే డైలమా అంటే డైలమా కాదండి. మనకన్నీ ఉన్న టెన్షన్‌లకి, మన కన్‌ఫ్యూజన్‌కి ఒక్కొక్కరికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉంటది. ఇంకోటి మనీ ప్రాబ్లమ్. చాలా మంది మనీ ప్రాబ్లమ్ ఉంటది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ టెన్షన్ బుర్రకెక్కించేసుకొని మైండ్ పాడైపోతది. ఆ టెన్షన్‌లో వాళ్ళు ఏం చేయాలంటే మాలాంటోళ్ళు నేను ఆఫ్‌కోర్స్ నేనే చెప్తాను సిగ్గు లేకుండా నేను సినిమాలకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. ఏ సినిమా ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయిందంటే సినిమాకెళ్ళిపోతాం. అలాంటి ఫుల్ టెన్షన్‌లో ఉంటాం. ఇంజినీర్లు అన్నాక ఎవరైనా ఇది చేయాల్సిందే. మీకు నచ్చితేగా ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నాను. అదంతా ఒక 10 మినిట్సో, 13 మినిట్సో ఎగ్జాక్ట్‌గా 20 మినిట్స్ ఉంటది. కానీ దాంటానికి అందరికి బోరే. అదే ఒక పెద్ద యూట్యూబర్ చెప్పాడంటే ఓహ్! వావ్! అంటే వాళ్ళు నీట్‌గా చెప్తారు. నేనేదో లైఫ్ రియాలిటీ హార్ష్‌గా చెప్తాను. వాళ్ళు నిజమే చెప్తారు. నేను నిజమే చెప్తాను ఇక్కడ. ఇది ఇంజినీరింగ్ అనేది ఈజీ కాదు. సో, ముందు కష్టపడాల. ఇంజినీరింగ్ ఎళ్ళగానే మీరు కష్టపడండి. కష్టపడడం స్టార్ట్ చేసేయండి. అంటే కష్టపడ్డా అంటే రోజు రాత్రి పగలు చదివమనలేదు మిమ్మల్ని. ఎంజాయ్ చేస్తూ కష్టపడండి. కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయకండి ఇంజినీరింగ్‌ని. నెక్స్ట్‌కొచ్చేసరికి ఇదంతా టాపికల్ రెస్పాన్స్ వస్తది. అసలు ఎవరు చెప్పారు ఇంజినీరింగ్‌కి ఫ్యూచర్ ఉంది. సీఎస్‌సి వాట్ ఈస్ సీఎస్‌సి? సీఎస్‌సి అంటే నేను చెప్పాను కదా! కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కాదు. కంప్యూటర్ సక్సెస్‌ఫుల్ ఇంజినీర్స్. ఎందుకంటే సక్సెస్‌ఫుల్ అయిపోతున్నారు అనుకుంటున్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పక్కింటి తాతయ్య చెప్పాడు. పక్కింటి అంకుల్ చెప్పారు. నాకు తెలీక ఒక యూట్యూబర్ ఏదో చెప్పాడు. సీఎస్‌సి వీడియో చూస్తే అమ్మో! సీఎస్‌సి ఫుల్ స్టాక్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పైథాన్ డెవలపర్, జావా డెవలపర్ల వైపు వెళ్ళిపోతాను నేను. యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్, టెస్టర్, కోడర్ ఇవన్నిటి వైపు వెళ్ళిపోయి బోలెడు లక్షలు లక్షలు డబ్బులు ఏసీ కింద కూర్చొని పోతానంటే అవ్వదు. అస్సలు అవ్వదు చెప్పినట్టు. అస్సలు పట్టించుకోకండి. ఎవడో ఏదో చెప్పాడు అని మీరు వినడం మాని సీఎస్‌సికి పక్కింటి అంకుల్ చెప్పాడు. పక్కింటి తాత చెప్పింది. పక్కింటి ఆంటీ చెప్పాడు. పక్కింటి అన్నయ్య సీఎస్‌సీయే చేస్తున్నాడు. మా అన్నయ్య కూడా సీఎస్‌సీ చేస్తున్నాడు. మా అక్క సీఎస్‌సీ చేస్తుందంటే తీయకండి అసలు. నీకు నిజంగానే ప్యాషన్ కంప్యూటర్స్ అంటే ఒక సిస్టమ్ అంటే ప్యాషన్ దాని బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది? ఫ్రంట్‌లో మనకి కోడ్ ఎలా రన్ అవుతుంది? సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? అసలు విండోస్ అంటే ఏంటి? విండోస్ ఎలా తయారు చేస్తారు?
అన్నీ బోల్డ్ నీ ఇంట్రెస్ట్ నీ ప్యాషన్ బట్టే జాయిన్ అవ్వ తప్ప ఫ్యూచర్ ఉంది, భూమి ఉంది, రోషానం ఉందని మాత్రం జాయిన్ అవుతాను. నీకంటే ఏదో ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్ ఎత్తుకు. ఎవడో ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పారు, డాడీ ఇంజనీరింగ్ చేయమన్నారు, వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు కూర్చోబెట్టి చెప్పు, డాడీ నాకు ఇది ఇష్టం, మమ్మీ నాకు ఇది ఇష్టం, ఎక్సెల్ సో అండ్ సో ఏదో ఒకటి. ప్రతి దాంట్లో నువ్వు బతకచ్చు. ఈ లైఫ్లో ఏదో ఒకటి చేసి బతకచ్చు. కానీ నువ్వు ఆల్ లాస్ట్కి హ్యాపీగా ఉన్నావా లేదనేది ఇంపార్టెంట్. నా మాటని సిఎస్సి మాత్రం ఎక్కువ ఎవడో ఏదో చెప్పాడని గొర్రెలా దూరిపోకండి. బయట డిమాండ్ లేదు, మార్కెట్ లేదు, అది అర్థం చేసుకోండి. సో ఇంతటితో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవ్వరూ కంగారు పడకండి రా. నేను ఇలాగే ఇంజనీరింగ్ చేసి కంగారు పడి నాలా వెనకాతలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వేరే వాళ్ళ మాటిని లేదా ఎవరెవరో చెప్పారు అని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు మాత్రం తప్పులు అస్సలు చేయకండి. నేను చేసిన తప్పు ఇప్పుడు మీరు వీడియో రే ఎవరో సోది చెప్తున్నావు నువ్వు అంటే నీకు సోదిలాగా ఉంటుంది. ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇంజనీరింగ్ లైఫ్ 1 year నుండి చాలా చూస్తాం. ఇంకా 3 yearsలో ఏం చూస్తాం మాకు అర్థం కావట్లేదు. ఇంకా మీరు కూడా ఇలా వచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకూడదు. అఫ్కోర్స్ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు, కానీ దాన్ని మీరు ధైర్యంగా ఎదిరించాలి. ఒకటి చేశాడు అంటే నేను చెప్పాను అంటే మీరు అర్థం చేసుకుంటారు. నువ్వు సోది చెప్తున్నాను మీకు సోదిలాగా ఉంటుంది, కానీ రియాలిటీ నేను చెప్తున్నాను. ఇది కొద్దిగా గుర్తుంచుకోండి. ఇంజనీరింగ్ అంటే ఆషామాషి విషయం మాత్రం కాదు. నువ్వు ఏ కాలేజ్ తప్పస్ కాలేజ్ తీసుకున్నా, టాప్ కాలేజ్ తీసుకున్నా రాడ్ డేస్ వస్తాయి సబ్జెక్టులన్నీ. ఎక్కినా ఎక్కకపోయినా వాళ్ళు చెప్పింది అర్థం కావట్లేదు అంటే ఇలా అర్థం చేసుకొని లాస్ట్ ఇంకా సెమ్ ఎండకాల పాస్ అయ్యకపోవడానికి ట్రై చేయకూడదు. నీకు బెస్ట్ అడ్వైస్ అదే ఇస్తాను. నువ్వు వైజాగ్లో ఉన్నావు అంటే భయ్యా కింద గవర్నమెంట్ వైజాగ్లో ఉన్నావు భయ్యా విజ్ఞానం బాగుందా నాకు అర్థం కావట్లేదు అంటే చెప్పు, మేము కూర్చోబెట్టి మీకు నేర్పిస్తాం. నేను నిజం చెప్తున్నా. మా దగ్గర బెస్ట్ ఫ్రెండ్స్, నా ఎన్ఐటి ఫ్రెండ్స్, ఈ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళందరూ డబ్బులు కట్టి వెళ్ళిన అస్సలు కాదు, డబ్బులు కట్టి వెళ్ళిన కాదు, కష్టపడి చదువుకొని వెళ్ళిన ఫ్రెండ్స్ అందరూ నా చాలా మంది మా వెనకాతలు ఉన్నారు. వాళ్ళు నాకు టీచ్ చేస్తారు ఎప్పుడు. మీకు కానీ వాళ్ళ గైడెన్స్ కానీ అరే అని నాకు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మా ఏజ్ వాళ్ళు చెప్పండి. మరి పెద్దవాళ్ళు అయితే ఇంజనీరింగ్ 4th year అయితే వాళ్ళకి కొద్దిగా ఏదో ఉంటుంది, ఈడవడరు బాబు మనకి అని అనిపిస్తుంది. మా ఎందుకంటే అందరం కలిపి గ్రూప్ స్టడీ చేసుకొని సెమ్కి రాసుకున్నాం. మాదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలేటెడ్ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలేటెడ్ కాలేజ్. సో మీకు అలా కావాలంటే గ్రూప్ స్టడీ చేసి చూస్తున్నాం. ఏం లేదు ఇప్పుడు కలిస్తే ఏం లేదు, అందరం కలిపి కూర్చొని మాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాం. అది సబ్జెక్ట్ రిలేటెడ్ ఎనీథింగ్ మాకు నచ్చిన నేను చెప్పి మీకు ఎగ్జామ్కి రెడీ చేసి పంపిస్తాం. ఏం ప్రమోషన్ ట్యూషన్లు ఏం పెట్టట్లేదు ఇక్కడ, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు కంగారు పడకూడదు, మీకంటూ ప్లేస్మెంట్ రావాలి సో అండ్ సో అని. సో ఫైనల్లీ ఈ వీడియో అనిపిస్తుంది. ముందు సిఎస్సి మాత్రం ఎవడో ఏదో చెప్పాడు, ఎవడో ఏదో చేసుకుంది, ప్యాషన్ ఉంటే మాత్రం తీయండి. ఇలా తప్పు లేదు. ఒకవేళ మంచి కాలేజ్ రాకపోతే గ్యారంటీ వేరే బ్రాంచ్ పెట్టి ట్రై చేయండి. సిఎస్సి ప్లేస్మెంట్ లేవు అసలు. ఉన్నాయంటే దాన్ని మీరు టైం కష్టపడాలి. వడ్డీ సాకరీ చేస్తే కానీ ప్లేస్మెంట్ రావట్లేదు ఇక్కడ. లేదా మనకి మన తాతల ఆస్తులు 16 లక్షలు ఏంటి. ఫస్ట్ ఇక్కడ మన యూనివర్సిటీస్ కాలేజెస్ అన్ని 20-30 lakhs 20-25 lakhs మ్యాక్సిమం ఖర్చు పెట్టాలి మీరు. అది ప్లేస్మెంట్ వస్తుందా అంటే అది మీ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఒకే మాటగా తోసేస్తారు. కాలేజ్కి వెళ్ళి అంటే ప్లేస్మెంట్ కావాలి 11 lakhs ఏదో కాలేజ్ ఎక్స్ కాలేజ్ ఈసీ సీట్ త్రిబుల్ సీట్ అన్నారు అనుకోండి. అంత కష్టపెట్టి మా కొడుకు సీట్ వస్తుందని ఆశిస్తారు. మీరు అక్కడ లాస్ట్ ప్లేస్మెంట్ యువర్ రిజెక్టెడ్, వీళ్ళు కాంటాక్ట్ వీళ్ళు ఫర్దర్ మేము ముందు చెప్తాం అన్నారు అనుకో, ఇంకా వాళ్ళు రాదు, అయిపోయింది. 11 lakhs గోవింద పంగనామం. కాలేజ్ వాళ్ళు వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదు, అంతా మీ చేతుల్లోనే ఉంటుంది అంటారు. అది ఇప్పటికి వెళ్ళి మీరు అడిగినా మీ చేతిలో ఉంటుంది ప్లేస్మెంట్. 100% గ్యారెంటీ స్టార్టింగ్లో చెప్తారు. లాస్ట్కి మాత్రం మా చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే, మీ అబ్బాయి చేయలేదు, మీ అమ్మాయి చేయలేదు ఉద్యోగం అంటారు. నా మాట మీకు నచ్చింది చేయండి, దాని మీద ఫోకస్ చేయండి, మీ ప్యాషన్ మీద వర్కౌట్ చేయండి. ఒకవేళ ఇంజనీరింగ్ నిజంగా ప్యాషన్ అయితే ఇంజనీరింగ్ తీయండి. ఇంజనీరింగ్ తీయదన్నట్లు ఇంజనీరింగ్ చేయండి. ఎలాగోలా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయండి. సిఎస్సి ప్యాషన్ అయితే, మెకానికల్ ప్యాషన్ అయితే, ఒకవేళ మీకు మిషన్స్ డిజైన్ చేయడం ప్యాషన్ అయితే మెకానికల్ మీకు నచ్చిన బ్రాంచ్ తీయండి. అలాగే సిఎస్సి ఎవరైతే చెప్పలేదు మాత్రం చేయకండి. అసలు ఏం లేదు, చోట్లేదు ఇక్కడ. నేను దూరదామన్నా చోట్లేదు రా అయ్యా. ఇక్కడ నేను దూరదామన్నా చోట్లేదు, ఎక్కడా చోట్లేదు. దేనికైనా నువ్వు కష్టపడాల్సిందే, ఫోకస్ చేయాల్సిందే. ఇంతవరకు మీకు సోది ఎక్కువ అయిపోద్ది. సో జస్ట్ కంగారు పడకండి, హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. మీరు ఇప్పటివరకు ఎంజాయ్ చేశారు, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోతున్నారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మాత్రం షేర్ చేయండి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడే ఎంసెట్ అయిపోయిందంటే వాటికి ఖచ్చితంగా షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, అది ఒకటే అడిగేది. ఇంకా లైక్ కూడా చేయండి. టార్గెట్లు మనం అట్లా మన చిన్న యూట్యూబ్ ఛానల్ని నేను ఎక్కువ ప్రమోషన్లు ఇచ్చేస్తాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మేము పాడ్కాస్ట్లు కూడా చేస్తాం. మా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు ఒక కొత్త వ్యూవర్ అయితే మేము ఛానల్ పాడ్కాస్ట్లు కూడా చేస్తాం. అది స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యేదే. కొద్దిగా ముందు లైఫ్ ఎలా ఉంటుందనే రియాలిటీ దాని మీద కూడా వెళ్ళిపోతున్నాం. సో ముందు మీరు
మీకు నిజంగా ఈ కంటెంట్ అంటే ఇంట్రెస్ట్, పాడ్కాస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, వేరే వాళ్ళ ఒపీనియన్లో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నో వరీస్. సో స్టే ట్యూన్ టు దేవ్ బ్లాగ్స్. సో బాయ్ చెప్పేసిన తర్వాత కూడా మీకేమో నచ్చితేనే చెయ్యండి, నచ్చి చెయ్యండి. ఒక ఇంజనీరింగ్ నిజంగా సిఎస్సి తీయాలనుకుంటే సిఎస్సి చేయండి. సో బాయ్. బీ కేర్ఫుల్. డోంట్ వరీ. అసలు కంగారేం పడకండి. ప్రశాంతంగా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి మీకు గ్యారంటీ నచ్చిన కాలేజ్లో వస్తే ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా ఏదోటి మా కింద కామెంట్ చేయండి. ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా నేను ఇది వస్తుందిరా బాబు, నీకు ఇది వస్తుందిరా నాయన మీకు చెప్తాం. సో స్టే ట్యూన్. బాయ్.